సామెతలు 1వ అధ్యాయము 8 నుంచి 10వ వచనం వరకు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అది నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. హల్లెలూయా. నా కుమారుడు అంటే అబ్బాయిని కనుకోమాకండి, కుమార్తెలకు కూడా అది. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినప్పుడు మనకు వధువు సంఘం అంటాం కదా. వధువు అంటే ఆడపిల్లలు అనుకుంటారు, ఆడపిల్లలు కాదు, సంఘం మొత్తాన్ని, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి దేవుడు వధువు అంటారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా నా కుమారుడా అంటే అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కూడా వస్తారు. హల్లెలూయా. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై యుండును. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనకు ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషమైన వాడు పట్టుకున్నటకు దాగి ఉందము. హల్లెలూయా. నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు సంబోధిస్తున్నాడు. హల్లెలూయా. నీ తల్లి ఎవరు? నిజమైన ఆత్మీయ తల్లి తండ్రి ఎవరు? యేసయ్య మనకి. హల్లెలూయా. నీ తల్లి తండ్రి ఎవరు? యేసయ్యే. హల్లెలూయా. తల్లి వలె చంకనెట్టుకుంటాడు, తండ్రి వలె మనల్ని మోకాళ్ళ మీద ఆడిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన తల్లి మన తండ్రి ఎవరు? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడు నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విలువనంటివే. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా. మన తల్లి తండ్రి చెప్పే మాట మనం వింటారా? పిల్లలు వింటారంటారా? అఖీరా, తల్లిదండ్రులు చెప్పే మాట వింటారా? వినాలి. ఇక్కడ మందిరంలో ఎవరు చెప్పే మాట వినాలి? సేవకులు చెప్పే మాట వినాలి, యేసయ్య చెప్పే మాట వినాలి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నువ్వు చెప్పమాక, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మీరు ప్రవర్తించకూడదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠములకు హారములై యుండును. నీ తలకు ఏముంటాయి? సొగసైన మాలికగాను, నీ కంఠముకు హారముగా ఉండును. హల్లెలూయా. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపులు నిన్ను ప్రేరేపింప ఒప్పుకము. కొంతమంది స్నేహితులు ఉంటారు, ఒరే రారా దేవుడికి వెళ్ళి సినిమా చూడగలరా ఏంటి, కొంచెం ఒక్కో రోజు ఒక 2 గంటలు సినిమా చూస్తే ఏమైంది, వెళ్దాం పదా అని ఎవరొస్తుంది ఫ్రెండ్స్ ప్రోత్సహించి తీసుకెళ్ళిపోతారు. హల్లెలూయా. తప్పు పనులు చేయడానికి తప్పు పనులు చేయడానికి యవనస్తులు ఏం చేస్తారు? ఇంకొక యవనస్తులు స్నేహితులు ప్రేరేపిస్తారు. ఒరే సిగరెట్ తాగుదాం రారా, బయటికి వెళ్ళి తాగితే చాలా బాగుంటుందిరా అంటారు. మందు తాగుదాం పదరా అంటారు. స్లోగా ఇక యవనస్తుల వయసులో ఎవరు చెప్పిన మాట వింటారు? స్నేహితులు చెప్పిన మాట వింటారు. హల్లెలూయా. పిల్లలు అల్లరి చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. అల్లరి